తిరుమల తిరుమల అంటేనే ఎక్కువ స్వామివారి దర్శనాల కోసం విఐపి రికమెండేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కొన్ని లెటర్స్ ఇస్తారు, వాళ్ళ సిఫార్సు లేఖలు ఉంటాయి, దాని మీద చాలామంది వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాగా విఐపి సిఫార్సు లేఖల మీద వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఒక షాక్ తగలబోతుందా అనే చర్చ అయితే నడుస్తుంది. ఆల్రెడీ తగులుతుందట. చాలా వరకు ఆ సిఫార్సు లేఖల మీద దర్శనాలకు అనుమతించట్లేదు అనేది, తిరుమలలో విఐపీలు జారీ చేసిన సిఫార్సు లేఖల్ని ఎందుకు తిరస్కరిస్తూ ఉంటారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. దానికి కారణం ఏంటి అని కూడా అడుగుతున్నారు. తిరస్కరణకు గురైన లేఖల్లో చాలా వరకు సరైన ఫార్మెట్లో ఉండట్లేదంట. అవి ప్రొసీజర్కి అనుగుణంగా జారీ కావట్లేదు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు మెంబర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ఐఏఎస్లు, మీడియా సంస్థలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలామంది ఈ సిఫార్సు లేఖలను జారీ చేస్తుంటారు. అయితే ఇక్కడ మర్చిపోకూడని అంశం ఏంటి అంటే, సిఫార్సు లేఖలను టీటీడీ జారీ చేసిన ఫార్మెట్లో జారీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ సిఫార్సు లేఖలను జారీ చేసే విషయాన్ని తీసుకుంటే, సదరు మంత్రి ఎమ్మెల్యేకు రోజువారీగా ఒక కోటాను టీటీడీ జారీ చేసి ఉంటుంది. ఆ కోటాను మాత్రమే వాడుకోవాలి తప్పించి అంతకు మించి సిఫార్సు లేఖలను జారీ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక మంత్రి ఎవరికైనా విఐపి బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖ ఇవ్వడానికి ముందు దానిని తన వైపు నుంచి టీటీడీ కార్యాలయానికి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అది కూడా వారు పేర్కొన్న విధానంలో మాత్రమే. ఇలా జారీ చేసిన లేఖలను అరుదైన సందర్భాల్లో తప్పించి మామూలుగా ఆ లేఖలకు తగ్గట్లుగా సేవలను కేటాయిస్తారు. అయితే ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే, తిరుమలకు సిఫార్సు లేఖల కోసం డిమాండ్ భారీగా ఉంటుంది. దీంతో తమకు అత్యంత సన్నిహితులు, బాగా కావలసిన వారి విషయంలో ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యే నేతలు మిగిలిన వారికి తమ పేరుతో ఉన్న లెటర్ హెడ్ మీద తమ విన్నపాన్ని మన్నించాలన్నట్లుగా లెటర్ ఇస్తారు. మరి ఈ లేఖలు పనిచేయవా అంటే, కొండ మీద రద్దీ ఎక్కువగా ఉంటే ఇలాంటివి అస్సలు పరిగణలో తీసుకోరు. రద్దీ లేని వేళల్లో మాత్రమే ఈ లేఖలకు అంతో ఎంతో స్పందించే పరిస్థితి. మొత్తంగా చూస్తే తిరుమల విఐపి సిఫార్సు లేఖ అనేది చేతిలో ఉంటే సరిపోదు. అది ప్రొసీజర్కు అనుగుణంగా ఉందా లేదనేది కూడా చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే చేదు అనుభవాలు బారిన పడకుండా ఉంటారు. కోరుకున్నట్లుగా శ్రీవారి దర్శనం అయితే పూర్తవుతుంది. ఇది లేఖలు ఇచ్చే ముందు విఐపీలు కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది టీటీడీ చెబుతోంది.